అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోయింది వైసీపీ. ఇప్పుడు వైసీపీ ఘోర ఓటమి తర్వాత, ఎన్నికల్లో అపజయం తర్వాత, దాదాపుగా 3 నెలల తర్వాత ఒక్కొక్కరు పార్టీని వీడడంతో ఇప్పుడు అప్రమత్తమైంది వైసీపీ అనేటువంటి వాదన అందరికి కూడా వినిపిస్తుంది. అందులో భాగంగానే వైసీపీ జిల్లాల అధ్యక్షుల బాధ్యతల నుంచి కొంతమందిని తప్పించి కొత్త వారిని ఎంపిక చేయడం, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాటి స్థానంలో కూడా కొత్త నియామకాలు చేపడుతుంది. సో దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే. నమస్తే. వైసీపీ ఇప్పుడు మేల్కొంది అనుకోవచ్చా? ఒక భారీ ఓటమి తర్వాత ఇప్పుడే ప్రక్షాళన స్టార్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అవును, అంతే కదా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ మ్యాక్సిమం 3 నెలలు, ఇంకా కాలేదు 3 నెలలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఓటింగ్ జరిగి 3 నెలలు అయినట్టు, కౌంటింగ్ జరిగి 3 నెలలు అయినట్టు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని సంస్థాగతంగా నిర్మించాలనే అంశం పైన ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టింది. చాలా క్లియర్గా ఇప్పుడు 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈయన మోహన్ సాయిదత్ అనే ఆయన్ని అడ్వైజర్గా ఒక నియామకం చేసింది. ఇంకొక నియామకం కూడా ఉంది. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని రాష్ట్ర కార్యదర్శిగా కూడా అపాయింట్ చేశారు. మొన్నటి వరకు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు. చంద్రబాబు కేసులో మొత్తం అంతా కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఆయన ఊరు తిరిగి ప్రెస్ మీట్లు కూడా పెట్టి చాలా కష్టపడ్డారు. అందుకని చెప్పి ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి నియామకం. అంటే ఈ నిర్ణయం సమంజసమే అంటారా? ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీకి సంబంధించినటువంటి కీలక బాధ్యత వీళ్ళు ఇప్పుడు ఇక్కడ 2 వేరియేషన్స్ ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఏంటంటే అపాయింటెడ్ క్లాస్ వేరే ఉంటుంది. న్యాయవాది ఎవరు ఫీజు ఇస్తే వాళ్ళకి పనిచేస్తారు. కాబట్టి అదే తరహాలో పార్టీకి అలైడ్గా పనిచేసేటువంటి లీగల్ వ్యవస్థలు కూడా ఉంటాయి. సో అదే తరహాలో ఈయన పార్టీ తరఫున ఇంతకు ముందర కూడా వర్క్ చేశారు కాబట్టి ఆయనకి అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు. అది అపాయింటెడ్ పోస్టే కదా. అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేది అపాయింటెడ్ పోస్ట్ కాబట్టి ఆయన అపాయింట్మెంట్ అయ్యింది. కాకపోతే అక్కడ కొంత పరిధి మీరి సిఐడి అధికారులతో కలిసి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది రేపు హైదరాబాద్, దాని మీద విజయవాడలో పెట్టారంటే కేసు అక్కడ ఉంది కాబట్టి ఓకే. హైదరాబాద్ వచ్చి పెట్టారు, ఢిల్లీలో వచ్చి పెట్టారు. ఢిల్లీలో కూడా కృష్ణానది ఎక్కడ పుట్టిందంటే ఇద్దరు తలలు పట్టుకున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద వేరే ఎంక్వైరీ ఉంటుంది. బహుశా ఒక సేఫ్టీ కోసం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి పనులకి చాలా వరకు తిరగదోడే వరదలు వర్షాలు వచ్చినాయి కాబట్టి కొంత బ్రేక్ పడింది గత 15-20 రోజులుగా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఏదైనా అరెస్టులు దాకా వెళ్ళినా కానీ కర్తవ్యాన్ని మీరారనేటువంటి అంశాలపైన ఆధారాలు ఏమైనా ఉన్నా కానీ ఇబ్బంది రాకుండా ఉండేందుకు పార్టీ స్ట్రక్చర్లోకి ఆయన తీసుకొచ్చారని అనుకోవచ్చు. దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఆళ్ల మోహన్ సాయిదత్ అనే ఆయన్ని అడ్వైజర్ కింద, సలహాదారు కింద ఆయన అపాయింట్ చేసుకోవడం, ప్రెసిడెంట్స్ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడికి సలహాదారు కింద అపాయింట్ చేసుకోవడం ఒక ఆసక్తికరమైనటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. ఎప్పటివరకు ఐపాక్ టీం పనిచేసింది, ఆ రిషిరాజ్ సింగ్ టీం ఒక టీం వర్క్ చేసింది. ప్రతిదీ వాళ్ళు ఇచ్చిందే కదా. ఎమ్మెల్యేలు ఇచ్చిన సర్వే, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి డేటా కంటే కూడా, ప్రజాప్రతినిధుల కంటే కూడా వాళ్ళని ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఎందుకంటే 2017లో ప్రశాంత్ కిషోర్ని అపాయింట్ చేసుకున్న తర్వాత ఎవరు ఊహించాలి అంత ఎర్లీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తారని. అది వర్కౌట్ అయింది 2019లో. అందుకని అధికారం వచ్చింది. ఒక్క ఛాన్స్ అనేది వర్కౌట్ అయింది. ఇప్పుడు రెండో ఛాన్స్ ఉంటుందా లేదనేది చూడాలంటే టీంని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సాయిదత్ అపాయింట్మెంట్ వలన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఎక్కువగా చర్చలోకి వస్తుంది. 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఎవరు అనే దాని మీద ఇక్కడ చర్చ జరుగుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్థానంలోకే ఈయన వస్తున్నారు. కానీ అక్కడ క్లారిటీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాంటి పోస్టులు ఏమీ లేవు. ఆయన గవర్నమెంట్లో అడ్వైజర్గా ఉన్నారు కానీ పార్టీలో ఆయనకి సలహాదారు అనేటువంటి పొజిషన్ లేదు. ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయనే ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అంతా కూడా ఈయనే ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన సమన్వయకర్త. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్స్ అడ్వైజర్ అనేటువంటి పోస్ట్ దానిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా చాలా క్లియర్గా రాశారు. అడ్వైజర్ టు పార్టీ ప్రెసిడెంట్ ఆన్ పార్టీ బిల్డింగ్, పార్టీ నిర్మాణం కోసం చేస్తున్నటువంటి ఒక సలహాదారు పొజిషన్ అది. కాబట్టి పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు. ఒక పుష్కర కాలం తర్వాత పార్టీ నిర్మాణం పైన వైఎస్ఆర్సీపీ కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఎలా నిర్మాణం చేయాలి, స్ట్రక్చర్ ఎలా ఉండాలనే దాని మీద బహుశా ఆయన సలహా ఇస్తారు. కానీ దీనికంటే కూడా మోహన్ సాయిదత్ ప్రొఫైల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఐఐటి మెడ్రాస్లో ఐఐటి చదువు స్టూడెంట్గా ఆయన స్టార్ట్ అయినటువంటి ఆయన ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ అంతా కూడా అక్కడి నుంచి అయితే పొలిటికల్ అనాలిసిస్లు, పొలిటికల్ స్ట్రాటజీస్లోకి వచ్చారు. చాలామంది ఐఐటిని ప్రశాంత్ కిషోర్ ఇన్స్పిరేషన్తో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇందులోకి వచ్చే వర్క్ చేశారు. రాజకీయాలకి పూర్తిగా సంబంధం లేకుండా కేవలం ఐఐటీలు
ఈ బయట ఏదో అత్యున్నత కళాశాలలో విద్యా సంస్థలు అక్కడ పట్టాలు తీసుకొచ్చేసిన దానికి ఇక్కడ రాజకీయాలకు ఎంత మాత్రం ఈ స్ట్రాటజీస్ లో పనిచేశారు కాబట్టి కొంతవరకు వాళ్ళకి అవగాహన ఉండొచ్చు. అంటే ఐఐటీలో ఉన్న వాళ్ళందరూ వీటిని పట్టించుకోరు అనడానికి కూడా మనం ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సామాజిక అంశాలపైన అవగాహన ఉంటుంది, ఈ దేశ పొలిటికల్ సిస్టమ్ పైన ఒక అవగాహన ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ కూడా బహుశా పొంది ఉండడానికి అవకాశం. ఎందుకంటే స్ట్రాటజీస్లో కూడా ఆయన పనిచేస్తారు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మంగళగిరి ఎలక్షన్స్కి సంబంధించి, మంగళగిరి అసెంబ్లీకి సంబంధించి స్ట్రాటజీస్లో లోకేష్ గారికి కూడా ఈయన సమన్వయకర్తగా వ్యవహరించారనేది ఒక సమాచారం. ఎంతవరకు అనేది కన్ఫర్మేషన్ ఇంకా మనకి క్లారిటీ లేదు కానీ, బట్ బహుశా ఈయన లీడ్ చేశారా లేదా లీడ్ చేసిన టీంలో ఈయన పనిచేశారా అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఇంకోటి 2023 తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీకి కూడా స్ట్రాటజీస్లో ఈయన పనిచేశారనేది ఒక సమాచారం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలకి ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో కూడా ఈయన ఒక కీలక సమన్వయకర్త. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బహుశా నేషనల్ ఏరియాలో కూడా వైఎస్ఆర్సీపీ ఇమేజ్ బిల్డింగ్ కోసం ఈయన ఉపయోగపడతారనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాయిస్ తీసుకుని ఉండొచ్చు. పార్టీని ఇక్కడ క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఇమేజ్ బిల్డింగ్ జరగాలి కదా. ఇప్పుడు చాలా అబాసుపాలయ్యారు వాస్తవానికి చెప్పాలంటే. 151 వచ్చినప్పుడు ఎంత అమేయ బల సంపన్నుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపించారో 11కు పడిపోయిన తర్వాత పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాల సందర్భంలో కానీ, ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ల విషయంలో కానీ కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారనేది సమాచారం. కాబట్టి వీటన్నిటిని రీబిల్డ్ చేసుకోవాలంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 2 బలమైన కూటముల మధ్య దేశం నడుస్తుంది. ఒకటి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఉంటే, ఐఎన్డీఏ కూటమికి ఎంత 20 సీట్లే కదా తేడా. దాదాపు 140, 135, 140, 240 సీట్లతో అక్కడ ఐఎన్డీఏ కూటమి కూడా బలంగా ఉంది. న్యూట్రల్గా ఉన్న అతి కొద్ది పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు అనుకో. మొన్న ధర్నా తర్వాత ఐఎన్డీఏకి చేరువ అవుతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా వచ్చింది. అలానే అన్కండిషనల్గా కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో అన్కండిషనల్గా ఎన్డీఏకి అండగా నిలిచి, ఈ మధ్య రీసెంట్ స్పీకర్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ అటువైపే నిలబడింది. కానీ తర్వాత స్టాండ్ మార్చుకుంటున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అనేది తేల్చడానికి కానీ, ఆ స్ట్రాటజీస్ విషయంలో కానీ, క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ బిల్డింగ్ అనేది క్షేత్రస్థాయిలో కొత్తగా బిల్డ్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం ఉంది. మొన్న ఎలక్షన్స్లో బెడిసికొట్టి ఉండొచ్చు, కాకపోతే ఆ నాయకత్వం అలానే ఉంటుంది. ఎన్ని రోజుల్లో అది చేంజ్ అవుతుంది, చేంజ్ ఓవర్ తీసుకుంటారనేది కొంత సమయం పట్టొచ్చు. కూటమి కూడా హెవీ ప్యాక్డ్ 3 పార్టీల సమన్వయంతో ఉన్నటువంటి నాయకత్వం కాబట్టి కూటమిలోకి వెళ్ళడానికి కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టారు కదా. కొంతమందిని మాత్రమే సెలెక్టెడ్గా తీసుకుంటున్నారు వాళ్ళు. అది కూడా రిజైన్ చేసి వస్తేనే తీసుకుంటామని ఒక కండిషన్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం మనం. అందుకని క్షేత్రస్థాయిలో ఇక్కడ నిర్మాణం కంటే వైఎస్ఆర్సీపీకి జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో సమన్వయం అనేది చాలా అవసరం. ఆ అవకాశం ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు విపక్షంలో ఉన్నా కానీ జాతీయ స్థాయిలో ధర్నాలు చేస్తే అన్ని పార్టీలు కలిసి వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి ఇంకా ఆ వెసులుబాటు లేదు. మొన్నటి సందర్భంలో ఏంటంటే ఒక నంబర్ను దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక నుంచి జాతీయ రాజకీయాల నుంచి, జాతీయ స్థాయి పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు అవసరం అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణ బాధ్యతని ఈయన సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు పాటించే అవకాశం ఉండొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి రోల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండొచ్చు. ఎందుకంటే పెద్దగా మార్పులు ఆయన ఏమో సలహాదారుగా, సమన్వయకర్తగా కొన్ని ప్రాంతాలను ఆయన అప్పగించారు. మార్పులు చేర్పులు చేశారు కదా. ఉత్తరాంధ్ర ఒకసారి, రాయలసీమ ఒకసారి, అలానే దక్షిణాంధ్ర ఒకసారి, ఇట్లా 3కి 3 భాగాలుగా ఇచ్చారు. కాబట్టి ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది. బట్ పార్టీ ఇమేజ్ బిల్డింగ్, పార్టీ నిర్మాణం పైన మాత్రం మోహన్ సాయిదత్ సలహాలు ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడతాయి అనేది కాలం నిర్ణయిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సలహాదారుడిగా పార్టీ పునర్నిర్మాణం కోసం మోహన్ సాయిదత్ అనేటువంటి ఒక కొత్త వ్యక్తిని అపాయింట్ చేశారు. సో తిరిగి పార్టీ పునర్నిర్మాణం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు స్టార్ట్ చేశారని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.